వస్తాయా? రాదు కదా. దేవుని దృష్టిలో కూడా దేవుడు నీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి కన్నీరు రప్పిస్తూ ఉంటాడు, ఒక్కోసారి నీ శరీరాన్ని నలగగొడుతూ ఉంటాడు, ఒక్కోసారి నీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటాడు, ఒక్కోసారి నీ అంతరంగాన్ని కదిలిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కసారి నీకు రోగాన్ని కూడా పెట్టిస్తూ ఉంటాడు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వినప గడియలను పగలగొట్ట సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలుపు వెయ్యవాడు ఆయనే, ద్వారములు తెరువువాడు ఆయనే. అర్థమైందండి? ఒక్కొక్కసారి మన తలుపులు మోయబడతాయి, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మోయబడుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి వేదన వస్తూ ఉంటుంది. అవన్నీ తలుపు వేసిన మరి స్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఒకేసారి ఆయన వచ్చి ద్వారములు తెరిచినప్పుడు దేవునికి స్తోత్రం, నీ గృహములో గొప్ప వెలుగు, గొప్ప మహిమ, గొప్ప ప్రభావం దేవుడు నీ గృహములోకి రప్పిస్తాడు. నీకు సంతోషం, సమాధానం, నీ కుటుంబము దీవెన, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ లేని దీవెన దేవుడు నీకు కుమ్మరిస్తూ ఉంటాడు. ఎప్పుడో తెలుసా? నీవు శ్రమల గుండా నడుస్తూ ఉన్నప్పుడు విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం.